శివుడికి సంబంధించినటువంటి కైలాసగిరి దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఇంతకాలం ఉన్నటువంటి నేపాల్ చైనాల అడ్డంకుల్ని తొలగిస్తూ మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఆల్టర్నేటివ్ లైన్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. గడ్కరీ దాని మీద సీరియస్ దృష్టి సారించారు. అది ఇప్పుడు సక్సెస్ అయింది. భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పుడు సాధ్యమవుతోంది. పరమశివుడి నివాసంగా భక్తులు భావించే కైలాస శిఖరం తొలిసారిగా మన దేశ భూభాగం నుండే గురువారం యాత్రికులకి దర్శనమిచ్చింది. ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ జిల్లాలో వ్యాసలోయ దగ్గర గల పాత లిపులేక్ పాస్ నుంచి ఈ పవిత్ర దర్శనం ఆవిష్కృతమైంది. గతంలో కైలాస శిఖరాన్ని సందర్శించేందుకు యాత్రికులు టిబెట్ భూభాగంలోకి వెళ్లాల్సి వచ్చేది. 5గురితో కూడిన యాత్రికులు మొదటి బృంద సభ్యులు పాత లిపులేక్ పాస్ నుంచి కైలాస శిఖరాన్ని దర్శించారు. ఈ అపురూప ఘట్టం యాత్రికులకు అలౌకిక ఆనందాన్ని ఇచ్చిందని పితోర్గఢ్ జిల్లా పర్యాటక అధికారి కృతి చంద్ర ఆర్య పేర్కొన్నారు. వీళ్ళంతా బుధవారం గంజీ శిబిరానికి చేరుకుని అక్కడి నుంచి 2.5 కిలోమీటర్ల పాత లిపులేక్ పాస్కి పర్వతారోహణ చేసి కైలాస శిఖరాన్ని సందర్శించారు. అది సక్సెస్ అయితే ఈ మార్గం ఇక పైన భవిష్యత్తులో మనవాళ్ళందరూ ఈ రూట్లో నుంచి వెళ్ళడం ప్రారంభమవుతుంది.